హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఇదైతే డే 3 ఆఫ్ అమ్మ చేతి ప్రేమ. ఆ, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, మొన్నటి నుండి పెడుతున్నా కదా, ఇదైతే థర్డ్ డే అనమాట. అమ్మ ఇడ్లీ పిండిలోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండ్ కొంచెం వరిపిండి వేసి అయితే బజ్జీలు అయితే వేసింది. నాతో ప్రేమ ముచ్చట్లు మునిగిపోయి కొంచెం అయితే మాడగొట్టిందనమాట. దీంట్లోకి అల్లం పచ్చడి అనేది మంచి కాంబినేషన్. అమ్మ నిలవ పచ్చడి చేస్తుంది ఎప్పుడు స్టోర్ ఉంటుంది, మ్యాక్సిమం ఒక 1 మంత్ స్టోర్ అయ్యేలాగా. అదైతే మార్నింగ్ తినేసా, దానికి బెస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ దెన్ మధ్యాహ్నం అయితే గుడ్డాకరే పులుసు అనమాట. ఇది ఓన్లీ శీతాకాలంలో మాత్రమే దొరుకుతుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ చింతకాయతో మాత్రమే వండుకుంటారు. చింతపండు పులుసు బదులు చింతకాయను ఉడకబెట్టి వేస్తారు. ఇదైతే కొంచెం లైట్గా ఇది ఓన్లీ దీన్ని మేము ఏమంటామంటే పులస తర్వాత పులస అంటే పులస చేప తర్వాత పులుసు చేప అనమాట. సో ఇదైతే మేము మధ్యాహ్నం అయితే ఇది తినేసా. ఫుల్ వేడి వేడిగా ఉందన్నమాట, చాలా బాగుంది టేస్ట్ అయితే. దీని రెసిపీ కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను. మీ దాంట్లో ఎవరైనా గుడ్డాకరే పులుసు తిన్నారా ఎప్పుడైనా అనేది కామెంట్ చేసేయండి. అదైతే చాలా బాగుంది టేస్ట్. అండ్ దెన్ ఈవినింగ్ అయితే మా చిన్నక్క వచ్చింది, షాపింగ్కి వెళ్తున్నామని. సో కొన్ని అయితే గోబీ అంటే కాలీఫ్లవర్ ఉన్నాయి, అండ్ కొంచెం శనగపిండి వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి మొత్తం 3 కలిపి అమ్మ అయితే పకోడీ వేసింది. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్, అక్కడక్కడ గోబీ తగులుతూ. అండ్ దెన్ నైట్కి అమ్మ ఆవడ చేసింది. అండ్ దెన్ గారెలు వేసింది అనమాట. గారెలు వేసి ఆవడ చేసింది. అంతే ఇంకా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.